గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ లైన్ హాట్ టాపిక్. నేను రాజు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజధాని అంశంలో ఒక పక్క తెలుగుదేశం పార్టీ, అలాగే కూటమి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఎవరి స్టాండ్ ఏంటి అనేది ఇవాళ తేలబోతుంది. ఎస్పెషల్లీ పార్లమెంట్లో ఈ బిల్లుకి ఇవాళ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెబుతూ ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి క్లారిటీ రావాల్సి ఉంది. సో ఇప్పుడే ఇంతకుముందే కొంతమంది ఎంపీలతో మాట్లాడినటువంటి సందర్భంలో ఇంకా అది బిజినెస్కి సంబంధించినటువంటి దాంట్లో రాలేదు అని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు. బహుశా ఇవాళ రేపట్లో ఈ బిల్లు మీద చర్చ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి అనేది అందుబట్టట్లేదు. మొదటి నుంచి కూడా అమరావతి అనేటటువంటి అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు పట్ల అనేక రకాలైనటువంటి విమర్శలు కూడా వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. ప్రస్తుతానికి అమరావతి రాజధానికి సంబంధించి జరిగేటటువంటి చర్చ ఒక పక్కన పెడితే అసలు అమరావతి రాజధాని అంశంలో అసలు ఎవరేం చేశారు అనేటటువంటి దాని మీద కూడా సర్వత్రా చర్చ నడుస్తుంది. మొన్నటి వరకు కూడా అధికారంలో ఉన్న సందర్భంలో అసలు అమరావతి కావచ్చు, అమరావతి రైతులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, కనీసం నోరు మెదపనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించి అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మరోపక్క అమరావతి రాజధాని విషయంలో అనేక రకాలైనటువంటి కుట్రలు జరిగాయి అనేటటువంటి విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత కనీసం రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం ఈ భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి ఆందోళన, ఆవేదన ప్రతి ఒక్కరిలో కూడా మొన్నటి వరకు ఉండేది. అయితే ఇప్పుడు అమరావతి శాశ్వత రాజధాని చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, అలాగే పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టేటటువంటి అంశం కావచ్చు, ఇది నిజంగా ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ప్రధాన ప్రతిపక్షం కానీ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, అసలు ఎంపీలు అసలు ఈ చర్చలో పాల్గొంటారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాని మీద ఇంకా క్లారిటీ లేదు. ఇవాళ 11 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. మరి పార్లమెంట్కి వెళ్లకుండా ప్రెస్ మీట్లోనే ఆయన పార్టీకి సంబంధించినటువంటి స్టాండు చెబుతారేమో అనేటటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాటు డిబేట్లో పాల్గొనేందుకు బేతంచెర్ల శ్రీనివాసనాయుడు గారు జనసేన నాయకులు, అలాగే మేడా విజయసాయి రెడ్డి గారు టీడీపీ అధికార ప్రతినిధి, చింతేపల్లి మధుసూదన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు గుడ్ మార్నింగ్. ఏంటి ఇవాళ చర్చ జరగబోతుంది మరి పార్లమెంట్లో? ఈ చర్చలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా క్లారిటీ లేదట. నేను కొంతమంది ఎంపీలతో కూడా మాట్లాడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఇంకా మాకేం చెప్పలేదు. 11 గంటలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఉంది కదా, మరి దాని తర్వాత ఏమన్నా దీని గురించి ఒక చర్చ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయేమో అనేటువంటి పరిస్థితి వారు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంటే రాజధానికి సంబంధించి అసెంబ్లీలో ఆల్రెడీ తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపారు. ప్రస్తుతానికి పార్లమెంట్లో చర్చ, బిల్లు ప్రవేశపెట్టేటటువంటి పరిస్థితి. మరి ఇంకా కూడా క్లారిటీ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మాకు ఇంకా డైరెక్షన్స్ రాలేదు అనే దాన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? సార్ రాజు గారు, ముందుగా మీకు, ప్యానలిస్టులకి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. రాష్ట్ర పునర్విభజన చట్టం 2015 అమెండ్మెంట్ సవరణ చట్టాన్ని మీరన్నట్టు ఏప్రిల్ 1 లోక్సభ బిజినెస్ లిస్ట్ చేయనప్పటికీ డ్రాఫ్ట్ బిల్లును అయితే ఎంపీలు అందరికి ఇచ్చినట్టు మాకున్నటువంటి సమాచారం. అది ఏ క్షణమైనా సరే, బహుశా ఇవాళ పెడతారని అనుకుంటున్నాను. ఇవాళ మిస్ అయితే రేపన్నా సరే పెట్టి లోక్సభలో వచ్చే అవకాశం ఉంది. ఇది ఆ డ్రాఫ్ట్ బిల్లు, ఇది చాలా స్పష్టంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టడం జరిగిందండి. దీనిలో చాలా స్పష్టంగా ఏదైతే రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 5 ఉంది, సెక్షన్ 5 లో సబ్సెక్షన్ 2 ఉంది. దీనిలో ఏముందంటే దేర్ షెల్ బి ఏ న్యూ క్యాపిటల్, ఫర్ ఆంధ్రప్రదేశ్ అని వచ్చింది. ఆ ప్లేస్ లో అమరావతి షెల్ బి ద న్యూ క్యాపిటల్ గా మారుస్తున్నారు. అమరావతి అంటే ఏంటంటే అమరావతి ఇంక్లూడ్స్ ద క్యాపిటల్ సిటీ ఏరియా నోటిఫైడ్ అండర్ ప్రొవిజన్స్ ఆఫ్ ఏపీసీఆర్డీఏ యాక్ట్ 2014 అని చెప్పి. ఈ చట్టం ఎందుకు, ఈ సవరణ బిల్లు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో కూడా ఇక్కడ అమిత్ షా గారితో సైన్ చేసినటువంటిది డ్రాఫ్ట్ బిల్లు, దాని యొక్క వివరాలు కూడా ఇచ్చారు. ఇది 30 మార్చి 2026 తయారైపోయింది. బహుశా ఇవాళ రేపట్లో లోక్సభలోకి వచ్చేస్తే పాస్ అయిన తర్వాత రాజ్యసభలోకి వెళ్తాం, రాజ్యసభ అయిన తర్వాత రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టగానే అది చట్ట రూపం దాల్చడం అవుతుంది. దీంతో రాష్ట్ర రాజధాని ఏంటి అని ఏ పిల్లవాడిని అడినా, ఏ పెద్దవాడిని అడినా, ఆంధ్రప్రదేశ్ వాసులను అడినా, ప్రపంచవ్యాప్తంగా ఎవరిని అడిగినా సరే అమరావతి అని మీకు నచ్చినా నచ్చకపోయినా చెప్పక తప్పదు. అది వైసీపీ పార్టీ వాళ్ళ నాయకులు, కార్యకర్తల, అభిమానులతో సహా ఈ రాష్ట్ర రాజధాని ఏంటి అని అమరావతి చెప్పక తప్పదు. ఇకపోతే వైసీపీ పార్టీ స్టాండ్ ఏంటి అనేది మీ యొక్క ప్రశ్న. ఇప్పుడు ఈ రోజు వాళ్ళ పేపర్లో కూడా చూసాం, వాళ్ళ మెయిన్ పేపర్లో కూడా ఏం రాస్తున్నారంటే అమరావతి ఒక నాటకం,
చట్టబద్ధ ఒక బూటకం. అమరావతి నాటకం చట్టబద్ధ బూటకం అంట. అసలు ఈ చట్టబద్ధతకి అసలు విలువేంటి అన్నట్టుగా వారి పార్టీ నేతలు, సాక్షాత్తు వారి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అంటే కేవలం ఏదో బిల్లు గురించేనా, లేకపోతే అసలు అమరావతి మీద విషయం చిమ్మేటటువంటి ప్రయత్నం ఏంటి అసలు? వాళ్ళకి ఏదైతే 2014-15లో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారో అది నేను కొనసాగించను అన్నది వారి యొక్క మొంకుపొట్టులా కనబడతాను. దీనిలో వేరేది ఏం లేదు. దానికి రకరకాల కారణాలు ఎత్తుకుంటున్నారు. ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా, నదీ పరివాహక ప్రాంతాల్లో బుద్ధునోడు ఏమైనా సరే నగరాలు కడతారా, అసలు ఇలా చరిత్రలో ఎక్కడ ఉంది అని చెప్పి అన్నారు. పాపం చరిత్రకారుడు అయి ఉంటారు ఆయన. ఆయనకి చరిత్రలో చాలా విషయాలు, ఆయన ఉన్న విజయవాడ కూడా ఆయన ఎక్కడి నుంచి మాట్లాడే అక్కడ విజయవాడ కూడా నదీ పరివాహక ప్రాంతమే ఉంది. ఢిల్లీ అన్న వారణాసి అన్ని పరివాహక ప్రాంతం అని పాప ఆయనకు తెలీదు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి మరి ఏమన్నా మిస్ అయ్యారేమో కానీ. దాని కొనసాగింపుగానే వారి ఉత్తరాంధ్ర మహానేతలు, జంట కవులు గతంలో కాంగ్రెస్ లో దశాబ్దాలుగా ఉండి అనేకమైన పదవులు అనుభవించి అనేకమైన దగ్గర ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా కాంగ్రెస్ లో ఉండి రాష్ట్రానికి ఏం చేయలేదు. 2004 నుంచి 14 వరకు విభజన జరిగిపోతుందని తెలిసినప్పటికీ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. పైపెచ్చి అప్పుడు కూడా మహానుభావులు ఏమన్నారంటే, అబ్బాయి ఇది రాష్ట్ర విభజన అన్నది పార్లమెంట్ చేసే అవకాశం లేదు, వాళ్ళకి ఆ స్కోప్ లేదు, ఇది హైకోర్టు కొట్టేస్తే, సుప్రీంకోర్టు కొట్టేస్తే రాష్ట్ర విభజన జరగదు, మీరు రాసి పెట్టుకోండి అన్న మహానుభావులు. అంటే మొన్న కూడా విన్నాం మనం. ఇప్పుడు ఒక విషయం మొన్న కూడా విన్నాం మనం, ఏమన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ ఫ్లయింగ్ రాజధాని ఏమన్నా, ఫ్లయింగ్ రాజధాని అంటే మాకు మీడియాలో ఉంటారు ఫ్లయింగ్ కరస్పాండెంట్ అని చెప్పేసి, ఒక చోట నుంచి ఇంకో చోటకు పోయి పనిచేసేటటువంటి వాళ్ళని. సో అలాగే ఏమన్నా ఫ్లయింగ్ రాజధాని తమిళనాడు నుంచి మద్రాసు నుంచి కర్నూలుకి వచ్చాం, కర్నూలు నుంచి హైదరాబాద్కి వచ్చాం, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చాం, అమరావతి అంటున్నారు, రేపు ఇంకో చోట ఉంటుంది. అంటే ప్రభుత్వాలు మారినప్పుడు అలా మార్చేసేదానికి ఇది ఏమన్నా అంటే ఎలా చూడొచ్చు అంటారు అసలు? ధర్మాన గారి ధర్మం అది. ఆయన లాజిక్ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీగా ఉన్నాం సార్ 1953 ముందు వరకు. అప్పుడు రాజధాని మద్రాస్ అని ఉంది. 53లో పొట్టి శ్రీరామ గారి త్యాగంతో 53 ఆంధ్ర స్టేట్, సీమాంధ్ర ప్రాంతంతో ఆంధ్ర స్టేట్ ఏర్పడింది. అప్పుడు కర్నూలు రాజధాని. అంటే చూడండి, ఇప్పుడు స్టేట్ మారింది, స్టేట్ బైఫర్కేషన్ అయ్యింది. అలాగే ఆ తర్వాత 56లో తెలంగాణతో కలిపారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అయింది. ఆంధ్రప్రదేశ్ నవంబర్ 1, 1956 అయింది. మళ్ళీ చూడండి స్టేట్ మారింది. అప్పుడు మళ్ళీ 2014 జూన్ 2 మళ్ళీ స్టేట్ మారింది. తెలంగాణ స్టేట్ అయింది, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉన్నది ఆంధ్రప్రదేశ్ అయింది. అప్పుడు వాళ్ళు హైదరాబాద్ అయింది, ఇక్కడ అమరావతి అయింది. ఇప్పుడు ధర్మాన గారి ధర్మం ప్రకారం బహుశా ఉద్దేశం ఉత్తరాన్ని వేరే రాష్ట్రం చేద్దాం అనుకున్నాం. అందుకే మరి మనం పవన్ కళ్యాణ్ గారు అదే మాట్లాడింది, మీరు అవన్నీ తీసేయండి ఫస్ట్ మైండ్ లో నుంచి, ఇవన్నీ బహుశా నెక్స్ట్ ఉండేది అదే అనుకుంటున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మన అసెంబ్లీలో మాట్లాడింది అదే కదా. కాంగ్రెస్, ఈ తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ భావజాలం అదేనండి. బ్రిటిష్ మైండ్ సెట్ అది. ఇది విభజించు పాలించు, 3 ప్రాంతాల మధ్య చిచ్చు రేపటం, 3 ప్రాంతాలుగా ఉత్తరాంధ్ర నాయకులే మాట్లాడతారు, రాయలసీమ నాయకులు ఎవరు మాట్లాడరు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, ఎవరిని కలవనివ్వకుండా ఉండటం, విభజించి ప్రజల మధ్య విద్వేషాలు లేపటం, కుల ఘర్షణలో, మత ఘర్షణలో, ప్రాంతీయ ఘర్షణలో ఇవన్నీ రేపడం అనేది కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ. ఆ డిఎన్ఏ నుంచి పుట్టుకొచ్చినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే భావజాలంతో ఉంది తప్పితే ఇంత ఏళ్ళు వచ్చాయి, ఇంత అనుభవం ఉంది, నేర్చుకుంది ఏంటని అడుగుతున్నా మహానేతల్ని. అవును, మీరు పార్లమెంట్ లో చట్టానికి విలువ లేదంటారా? అయితే రాష్ట్ర విభజన చట్టం ఎందుకు చేసినట్టు మనం ఇదే చెప్పారు. విభజన చేసే ముందు చెక్ పార్లమెంట్ గా హక్కు లేదు, ఎవరో పార్లమెంట్ మన పలానా ప్రెసిడెన్సీ ఆర్డర్ తో ఫామ్ మన పలానా చెప్పిన గనులు వీళ్ళందరూ రాజమండ్రిలో కూడా ఉంటారు, ఒక మేధావి, వీళ్ళందరూ గనులు ఇలాగే చెప్తుంటారు. ఎంతసేపు ఎలికి తోక ఎంత రుద్దినా నెలుపు పోతున్నట్టుగా వీళ్ళు ఎన్ని పార్టీలు మారినా అదే భావజాలంతో కనీసం మీ యొక్క అనుభవంతో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి కదా. ఏమంటే అలా కాదండి, నది మన చింతపల్లి మసూదన్ రెడ్డి గారితో చెప్తా సార్, మీ అప్పీల్ని స్వీకరిస్తున్నాం. సో మీ సూచనని వారి ద్వారా మనం చెప్పించే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ మసూదన్ రెడ్డి గారు. ఏంటి మరి చారిత్రక ఘట్టం, ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధానిగా అమరావతి, చట్టభద్రత, సో ఇవన్నీ పేర్లు వింటూ ఉన్నాం. ఏంటి మరి మీ స్టాండ్ ఏంటి? అమరావతి ఓకేనా, లేకపోతే ఏంటి మార్చే ప్రయత్నం ఉందా? అసలు చట్టబద్ధత ఎందుకంటారా, దానికి విలువ లేదంటారా, ఏంటి అసలు మీ స్టాండ్ ఏంటి కొంచెం చెప్పండి సార్. సార్ ముందుగా మీకు టీవీ యాజమాన్యానికి, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకి గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మన అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానం
నిజంగా తీర్మానాన్ని మీరు చూసి ఉంటారు అనుకుంటా. తీర్మానం చేసినటువంటి ఆ తీర్మానంలో ముందుకు పోయినటువంటి ముఖ్యమంత్రి గారు, సభాపతి గారు, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలకు అందరికీ నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే వాళ్ళు మా క్యాడర్ లో, మా నాయకుల్లో ఒక భయంకరమైనటువంటి నమ్మకాన్ని, ధైర్యాన్ని నింపినటువంటి ఆ సభకి నేను మీ ద్వారా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు తీర్మానం చూశారంటే అమరావతి కోసం తీర్మానం లేదు. 2029లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అన్నటువంటి తీర్మానాన్ని అది ఎక్కువగా ఉండారు. కాబట్టి వాళ్ళకందరికీ కూడా నేను మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అసలు తీర్మానంలో ఉన్నటువంటి ఆంతర్యం సార్, ఆల్రెడీ 2014లో ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానం బీజేపీ ఏం చేసింది? బొట్లో వేసిందా? 2014లో చేసిన తీర్మానాన్ని మళ్ళా ఇంకొక తీర్మానం ఇప్పుడు అవసరం ఏముంది? అసలు తీర్మానం అంటే ఏంది? జస్ట్ ఒక ఐడియా మాత్రమే. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరి ఒక వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటది చెప్పడానికి తీర్మానం. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు శాసన మండలి రద్దు కోసం గతంలో శాసన మండలి రద్దు చేద్దామని చెప్పేసి ఎందుకు మీరు శాసన మండలికి తీసుకుపోలేదు? శాసన సభలో మాత్రం ఎందుకు మీరు తీర్మానం చేశారు? శాసన మండలి ఎందుకు తీసుకురాలేదు? అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఆడకి తీసుకెళ్తే వీళ్ళు ఏమైనా అపోజ్ చేస్తారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధానికి వ్యతిరేకం అనేటువంటిది మీరు ముందుగా ప్రజలకు చెప్పారు. మీరు తీసుకుపోతే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజిట్ చేస్తుందా లేదా అమరావతికి తెలుస్తుంది. మీరు తీసుకోకపోకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేకం అంటారు. మా పార్టీ ఎప్పుడు కానీ అమరావతికి వ్యతిరేకం అనేటువంటిది కాదు సార్. వెరీ గుడ్. ఈయన ఏదో చెప్తున్నారు సార్, రవికిరణ్ గారు ఏదో చేసామని చెప్పిన విభజన చట్టాలు అవి చెప్తున్నారు. మీకు విభజన చట్టం పైన మీకు నీతి నిజాయితీగా విభజన చట్టం మీద మీకు ఐడియా ఉంటే, విభజన చట్టం మీద మీకు గౌరవం ఉంటే, భారతదేశం యొక్క విభజన చట్టాల గురించి మీకు నమ్మకం ఉంటే, ఆంధ్ర రాష్ట్రం విభజించేటప్పుడు విభజన చట్టంలో చేసినటువంటి పొందుపరిచిన విషయాలన్నింటినీ మీరు ఎందుకు ఈ రోజు ముందుకు తీసుకుపోవట్లే కేంద్ర ప్రభుత్వం? మరి విభజన చట్టంలో ఉంది కదా ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆంధ్ర రాష్ట్రానికి. ఆ విభజన చట్టంలో ప్రత్యేక హోదా మోడీ గారు ఎందుకు ఇట్లా? రవికిరణ్ గారు విభజన చట్టం మీద మంచి అవగాహన ఉంది, మంచి నమ్మకం ఉంది కదా విభజన చట్టాల పైన రవికిరణ్ గారికి. అది మరి ఎందుకు విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రత్యేక హోదాని మనకు ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వట్లేదని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. విభజన ఇవన్నీ కూడా కంటి తుడుపు చర్యలు సార్. ఈ రోజు రాష్ట్రంలో చేస్తున్నటువంటి విధానాలు కానీ, కేంద్రంలో చేస్తున్నటువంటి విధానాలు కానీ, ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్య పెట్టడానికి, ప్రజల్ని మోసం చేసేటువంటి జరిగేటువంటి ప్రక్రియలు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, విభజన చట్టం పైన అవగాహన ఉంటే, విభజన చట్టం పైన నమ్మకం ఉంటే, పోలవరం ప్రాజెక్టులో వచ్చినటువంటి విలువలు కానీ, దాంట్లో విభజన చట్టంలో చేసినటువంటి పనులు కానీ, ఈ ప్రత్యేక హోదా కానీ ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం రవికిరణ్ గారికి ఉంది, మోడీ గారికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చెప్తే కదా విభజన చట్టం గురించి. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా వేస్ట్ సార్. మన భారతదేశంలో ఏ ఒక్క రాజధానికి కానీ ఇటువంటి తీర్మానం అవసరం లేదు సార్. అదే ఇలాంటి పరిస్థితులు లేవు సార్. ఏ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి లేదు. అంటే ఎందుకు లేదంటే కాదు సార్ మసూదన్ రెడ్డి గారు, మిగతా రాష్ట్రాలకు అలాంటి పరిస్థితి లేదు. ఇది మీ రాజధాని అంటే, ఒక నిమిషం సార్, ఇది మీ రాజధాని అంటే ఇదే మా రాజధాని అంటారు అక్కడ ఉండే అందరూ. అంతేగాని ఇది మా రాజధాని కాదు, మేము అధికారంలోకి వస్తే ఇంకో చోటకి వెళ్తుంది అని చెప్పరు. కాబట్టి గతిలేని పరిస్థితుల్లో, దౌర్భాగ్యమైనటువంటి అడగండి. ఈ చట్టం చేసేటువంటి చట్టాలు కానీ ఈ చట్టాలు మార్పు చేయడానికి వీలు పడదా? అదే చెప్తున్నారు కదా. వస్తే మీరు చేసిన చట్టాన్ని వీలు పడుతుందా పడదా? ఉంటాయి సార్, ఖచ్చితంగా. అదే కదా మన చట్టాల దౌర్భాగ్యం అదే కదా. ఇప్పుడు మీ ధైర్యం కూడా అదే. ఇప్పుడు మీ బెదిరింపులు కూడా కారణం అదే కదా. మేము అధికారంలోకి వస్తే ఇంకో చోటకి మారుతుంది అంటున్నారు. ఇప్పుడు ఇదే శాసనం, ఒక నిమిషం సార్, శాసన మండలి గురించి మీరు మాట్లాడారు. ఒక నిమిషం దాకా శాసన మండలి గురించి మీరు మాట్లాడారు. ఆర్టికల్ 169 ప్రకారం శాసన మండలిని రద్దు చేద్దాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదా? సెక్షన్, ఒక నిమిషం సార్ మాట్లాడనివ్వండి నన్ను. ఆర్టికల్ 164 నుంచి 167 వరకు ఏం చెప్తుందంటే, రాజ్యాంగంలో అసెంబ్లీ చేసినటువంటి తీర్మానాన్ని ఖచ్చితంగా అది రాష్ట్ర అసెంబ్లీకి మాత్రమే విస్తృతమైనటువంటి అధికారాలు ఉంటాయి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు, బిల్లులు లేదా మండలి రద్దు వంటి అంశాలపై అసెంబ్లీలో సాధారణ మెజారిటీతోటి నిర్ణయం తీసుకోవచ్చు. ఒకవేళ శాసన మండలిలో ఆ బిల్లు పాస్ కాకపోతే రెండోసారి అసెంబ్లీ కానీ ఆ బిల్లును కానీ పాస్ చేస్తే మండలితో సంబంధం లేకుండా ఆ బిల్లు ఆమోదం పొందినట్టే అని చెప్పేసి సెక్షన్ 164 నుంచి 169 వరకు చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది భారత రాజ్యాంగంలో. మరి భారత రాజ్యాంగంలో చెప్పినటువంటి సెక్షన్స్ ప్రకారం తీసుకున్న నిర్ణయమే చల్లదు అంటే ఇంక నేనే మాట్లాడాలి? చెప్పండి సార్. ఇప్పుడు నేను
శాసన మండలి రద్దు విషయాన్ని గురించి నేను మాట్లాడలేదు సార్. వద్దులేండి, అది శాసన మండలి రద్దు అయినప్పుడు మాట్లాడదాం. శాసన మండలి రద్దు అయిన తర్వాత దాని గురించి చేసేస్తానండి. రద్దు కాకముందు శాసన మండలి ఉంది కదా, ఈ శాసన మండలిలోనే కదా మీ నాయకుడు మా మంత్రిగా కొనసాగాడు లోకేష్ గారు. శాసనసభ్యుడు కాదు శాసన మండలి ఉండాలా వద్దనేది కాదు ఇక్కడ. శాసన మండలి తీర్మానాలకు సంబంధించి రాజ్యాంగం ఏం చెప్తుందో మాత్రం నేను చెప్పాను మీకు. శాసన మండలి ఉండాలా వద్దా, లోకేష్ అక్కడ ముఖ్యమంత్రి కాదా, ఇవన్నీ నేను మాట్లాడలా. శాసన మండలికి వెళ్ళకపోయినా పర్వాలేదు అని చెప్పేసి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 164 నుంచి 169 వరకు చెప్తుంది. మీకు కావాలంటే ఇప్పుడు పంపిస్తాను, ఒకసారి మీరు చదివేసి. ఇక్కడ బిల్లు కాదు, ఇది తీర్మానం మాత్రమే. బిల్లుకు తీర్మానానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే తీర్మానం చేస్తున్నాం, తీర్మానం అంటే అభిప్రాయం మాత్రమే, శాసనసభ యొక్క అభిప్రాయం మాత్రమే. ఈ అభిప్రాయం అనేటువంటిది ఒక ఇంట్లో మీరందరూ ఉన్నారు, మీ ఫ్యామిలీ ఉంది, మీ నాన్న, మీ అక్క, మీ తమ్ముడు, మీ చెల్లెలు, మీ భార్య అందరూ ఉన్నారు, మీరు ఉన్నారు. మీ ఒక్కరి అభిప్రాయం తీసుకొని పంపించేస్తానంటే జరగదు సార్. మీ ఇంట్లో ఉన్నటువంటి సభ్యులు అందరి అభిప్రాయం, ఎమ్మెల్యేలు రాకపోతుంటారే, రాండి మనం చర్చిద్దాం అంటే మేము రామంటుంటారే. మీరు అసెంబ్లీకి పోలేదు కదా, అసెంబ్లీ మీరు 11 మంది అసెంబ్లీ కాదు సార్, మీరు 11 మంది అసెంబ్లీకి వెళ్ళి కాదు సార్, మీరు 11 మంది అసెంబ్లీకి వెళ్ళి మన కుటుంబం అంతా కూర్చొని వై నాట్ 175 అని చెప్పి కూర్చొని మాట్లాడేసుకొని శాసన మండలిలో కూడా ఇది పెట్టండి, మీరు రండి దమ్ముంటే అని చెప్పి కానీ ఉంటే ఖచ్చితంగా ఎస్ యూ హ్యావ్ రైట్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. ఓకే, కానీ అలాంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి 11 మంది ఎమ్మెల్యేలు శాసనసభకు పోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయనేటువంటిది మీకు అందరికీ తెలుసు. ఎందుకు పోవట్లేదు అని చెప్పి మేము శాసన మండలికి శాసనసభ సరే సార్ ఇప్పుడు ఇవన్నీ వద్దుగానే ఏంటి అమరావతి చట్టబద్ధతకి సంబంధించి ఒకటే చెప్పాను సార్. ఓకే, పార్లమెంట్ లో అమరావతి చట్టబద్ధతకి సంబంధించి మీ ఎంపీలు పాల్గొంటున్నారా లేదా? సరే ఇక్కడ ఎమ్మెల్యేలు పాల్గొనలేదు వదిలేద్దాం, మీ ఎంపీలు పాల్గొంటున్నారా లేదా? ఒకవేళ పాల్గొంటే, ఒకవేళ బిల్లు పెడితే ఆ బిల్లుకి మద్దతు ఇస్తున్నారా లేదా? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి ఎప్పుడు వ్యతిరేకం కాదు. రాజధానికి అమరావతి కాదు, రాజధాని అమరావతికి, అంటే అమరావతికి వ్యతిరేకం కాదు. అమరావతిలో జరిగినటువంటి దోపిడీకి, నిలువు దోపిడీకి మాత్రమే మేము వ్యతిరేకం. నిలువు దోపిడీ, అమరావతిలో జరిగేటువంటి నిలువు దోపిడీకి మాత్రమే మేము వ్యతిరేకం. అక్కడ జరిగేటువంటి రైతులపై జరిగేటువంటి దౌర్జన్యానికి, రైతులు ఏ విధంగా నాకు చాలా బాధేస్తుంది అమరావతి రైతుల గురించి మీరు మాట్లాడితే. ఎందుకంటే నేను కూడా అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ చేశాను. అక్కడ ఆ రోజు ఉన్న పరిస్థితి సార్, నేను కూడా అక్కడ రిపోర్టింగ్ చేశాను. దోపిడీ చేయట్లేదనే దానికి బాధ ఏంటి సార్? ఇంకా కేసులు చాలా ఉన్నాయి, ఎందుకు చేయట్లేదు? బలవల్ల మీరు ఒక్క నిమిషం ఉండండి. రైతుల గురించి మాట్లాడద్దు, రైతుల గురించి మాట్లాడద్దు దయచేసి. అక్కడ ఉండే రైతులకు సంబంధించి మీరేదో వాళ్ళని వెనకేసుకొచ్చే ప్రయత్నం మాత్రం దయచేసి చేయొద్దు. వస్తాను, మీ దగ్గరికి వస్తాను మళ్ళీ. చెప్పండి. ఇప్పుడు మీరు అమరావతిలో జరిగేటువంటి కన్స్ట్రక్షన్స్ గురించి మనం మాట్లాడుకున్నారు సార్. ఒక్క నిమిషం టైం ఏంటి? టెంపరీ సచివాలయాన్ని కట్టాం. టెంపరీ సచివాలయాన్ని 3,300 రూపాయలతో స్క్వేర్ ఫీట్ తో స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు. దాన్ని ఎంతకు ముగించారు తెలుసు సార్? 19,650 రూపాయలకి స్క్వేర్ ఫీట్ కి ముగించారు. అంటే 1,150 కోట్లకి తెచ్చారు. 300 కోట్లతో స్టార్ట్ అయ్యి 1,150 కోట్లు 19,000 స్క్వేర్ ఫీట్ కి దాన్ని తెచ్చాడంటే మీరు ఎంత దోపిడీ జరిగిందో ఒకసారి ఆలోచించండి. ప్రపంచంలోనే హైయెస్ట్ హైట్ ఉన్నటువంటి బుర్జ్ ఖలీఫా అనేటువంటి ఒక బిల్డింగ్ మీకు తెలిసి ఉంటుంది. బుర్జ్ ఖలీఫా గురించి దుబాయ్ లో ఉన్నది. దీని కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత తెలుసా? 23,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి. అంటే బుర్జ్ ఖలీఫా 23,000 రూపాయలు అయితే 19,000 రూపాయలకి ఈ తాత్కాలిక సచివాలయం కట్టాడని చంద్రబాబు నాయుడు ఎంత దోపిడీ జరిగిందో చూడండి. బుర్జ్ ఖలీఫా ఎక్కడ, ఈ తాత్కాలిక సచివాలయం ఎక్కడ? ఇంత దోపిడీని మేము వ్యతిరేకిస్తున్నాం. దీన్ని కూడా మేము అమరావతికి వ్యతిరేకం ఉంటే ఎట్టా? ఈ విధంగా ఒక రోడ్డు కిలోమీటర్ 165 కోట్లకి రూపాయలకి ఒక కిలోమీటర్ రోడ్డు వేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. రైతులకి గుంటల్లో, శ్మశానాల్లో ఫ్లాట్లు ఇస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. సార్, ఎత్తిపోతల పథకానికి ఓల్డ్ బ్యాంక్ చెప్పింది నేను కాదు, 8,500 కోట్లు అవుతుందంట ఎత్తిపోతల పథకం. ఎత్తిపోతల పథకంతో ఒక రాజధాని నిర్మించేటువంటి రాజధాని ఏదైనా రాష్ట్రంలో ఉందా? అది చెప్పారు జగన్మోహన్ రెడ్డి. దాన్ని వక్రీకరిస్తున్నారు. సార్, 22,500 క్యూసెక్ల నీటిని పంపింగ్ చేయాల్సిన పరిస్థితి రాష్ట్రానికి వస్తుంది సార్.
వాటన్నిటికీ ఆన్సర్ చేస్తాం మీకు. సరే ఇప్పుడు చూద్దాం మరి 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 మనకున్నటువంటి మరి మేడా విజయశేఖర రెడ్డి గారు దానికి ఆన్సర్ చేస్తారు లేదు కానీ మీరు నన్ను క్వశ్చన్ అడిగారు కాబట్టి వాటన్నిటికీ నేను సాక్ష్యాలతో సహా చూపిస్తాను. ఓకే సార్. మసూదన్ రెడ్డి గారు మీరు రియల్ ఎస్టేట్ లో ఉన్నారు నాకు తెలుసు. మసూదన్ రెడ్డి గారు మీరు రియల్ ఎస్టేట్ లో ఉన్నారు నాకు తెలుసు. ఆ బిల్లులు ఆ రేట్ల గురించి మనం ఒకసారి మాట్లాడదాం ప్లీజ్. ఒక్క నిమిషం ఆ బిల్లులు వాటి గురించి మనం మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్. శేఖర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. మరి విన్నారు మరి మన మసూదన్ రెడ్డి గారు మసూదన్ రెడ్డి గారు మాట్లాడారు. మరి ఏంటి బిల్లుకి ఇప్పుడు పార్లమెంట్లో పెట్టే బిల్లు గురించి ఆయన మాట్లాడలేదులే కానీ మీరు చేసిన తీర్మానానికి విలువ లేదు అన్నట్టు మాట్లాడుతానే దోపిడీకి మేము వ్యతిరేకం అని చెబుతూ ఎంతెంత స్క్వేర్ ఫీట్కి ఎంతెంత నిర్మాణాలకు చేపట్టారు అనేది మనం చూసాము. సో దానికి సంబంధించి నా దగ్గర ఉన్న డేటా అది మీకు అది చూపిస్తాను ఇప్పుడు అది అంటే ఎందుకంటే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి మసూదన్ రెడ్డి గారికి దాని మీద బహుశా మంచి గ్రిప్ ఉండొచ్చు, మంచి దాని మీద అవగాహన ఉంటుంది కాబట్టి సో నాకు కూడా కొన్ని డౌట్లు ఉన్నాయి. అవి కూడా వీలైతే నేను క్లియర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. మరి ఏంటి ఇవాళ బిల్లు పెడతామని చెప్తున్నారు, అది బిజినెస్ లిస్ట్లో లేదు అని కూడా కొంతమంది చెప్తున్నారు. ఇవాళ రేపటి లోపల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి అసలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన? ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ దోపిడీ చేయడానికి ఎవరైనా సుప్రసిద్ధులు ఉన్నారంటే మసూదన్ రెడ్డి గారు కూడా వినాలి దయచేసి, మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దోపిడీ చేయడానికి సుప్రసిద్ధులు ఎవరు దోపిడీదారులు? 2004 నుంచి 9 దాకా, 2019 నుంచి 24 దాకా ఎవరు దారుణంగా ఈ రాష్ట్రంలో దోచేశారు? ఎవరు అత్యంత దారుణంగా కుంభకోణాలు చేశారు? వేల లక్షల కోట్లు కొట్టేశారు సార్. ఇంటర్నెట్ కు పోయినా ఏ కూడా అదే చెప్తా సార్. ఏ కూడా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరు 420 అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్. అవన్నీ వద్దులే, సబ్జెక్ట్ మాట్లాడండి. అవన్నీ వద్దులేండి సార్, సబ్జెక్ట్ మాట్లాడండి సార్. మీరు మాట్లాడడం పొరపాటు. ఏదైనా డేటా ఉంటే అలాగే దాంట్లో కుంభకోణం చేశారని చెప్పండి. ఒక్క నిమిషం ఎంత చేశారని చెప్పండి. అంతేగాని మసూదన్ రెడ్డి గారు ఖచ్చితంగా నేను కూడా దాన్ని ఒప్పుకోను. నేను కూడా దాన్ని ఒప్పుకోను. క్రెడిట్ చోరీ డిసార్డర్. ఎవరన్నా మంచి చేస్తే అబ్బాయి వాడేం చేయలేదంతా మేమే చేసేమంటారు, కానీ వీళ్ళు ఏం చేయరు సార్. చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తాదో, ఎక్కడ రాష్ట్ర ప్రజలు ఆయన అభినందిస్తారో, ఎక్కడ ఆయన పేరు ఈ రాష్ట్రంలో శాశ్వతంగా నిలబడిపోద్దో సార్. ఒకప్పుడు హైదరాబాదు డెవలప్ అవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. సైబరాబాద్ మొత్తం అంతా ఆయన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నగరంగా ఉండడానికి కారణం. ఒక నిమిషం వినండి మసూదన్ రెడ్డి గారిని మాట్లాడమండి. దేశం అంతా ఉంది సార్. సార్ మీరు విదేశాలకు పోయినా కూడా హైదరాబాద్ డెవలప్ అయిందంటే నారా చంద్రబాబు నాయుడు గారు అంటారు సార్. ఇట్లాంటి పరిస్థితుల్లో రేపు అమరావతి కూడా ప్రపంచ ప్రసిద్ధ రాజధానిగా కడితే, రేపటి రోజు ఒక మహానగరంగా వెలుగుందితే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరుస్తుందో అని లేనిపోని అభూత కల్పనలు దుమ్మెత్తిపోయడం, ఒక సామాజిక వర్గానికి అంటగట్టడం. వేశ్యల రాజధాని సార్, ఒక సాక్షి టీవీలో వేశ్యల రాజధానిని ఒక గొప్ప ఒక చారిత్రాత్మక నగరంగా వెలుగుందిన అమరావతి ఒకప్పుడు కొన్ని వేల ఏళ్లుగా ఎంతో చారిత్రాత్మకమైన ఒక ప్లేస్ ను పట్టుకుని వేశ్యల రాజధానిని మాట్లాడుతున్నారంటే సార్, అసలు వీళ్ళకి రాష్ట్రం మీద ఎక్కడైనా నైతిక విలువలు గాని, హక్కు గాని, లేదంటే ఈ ప్రేమ గాని రాష్ట్ర ప్రజల మీద కావచ్చు, లేదంటే ఆ ప్రాంతం మీద ఉందామో ఒక్కసారి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలోచించుకోవాలా సార్. 2015లో అసెంబ్లీలో విజయవాడ గుంటూరు మధ్యలో మీరు పెద్ద రాజధాని కట్టండి, 50,000 ఎకరాలు తీసుకోండి, మేము సపోర్ట్ చేస్తాం, మళ్ళీ మారకూడదు, మన రాజధాని అద్భుతంగా ఉండాలా, ఈ రాష్ట్రానికి మంచి పేరు రావాలని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎందుకు ప్లేట్ ఫిరాయించారు సార్? ఎక్కడ ప్రాబ్లం వచ్చింది సార్? సార్ మీరు అంటున్నారు కదా రైతులు మోసం చేశారు, రైతులు కొట్టామని. సార్ నేను అంటున్నా నిజంగా మేము రైతులు మోసం చేసింది 2019లో మీకు అధికారం ఇచ్చారు కదా ప్రజలు, మీరు ఎందుకు సరిచేయలేదా తప్పులన్నింటినీ? ఎందుకు మీరు రైతులు ఆదుకోలా? ఎందుకు మీరు కౌలు డబ్బులు సరిగా ఇలా? లేదంటే రైతులకు ఎక్కడైనా అన్యాయం జరిగితే మీరు ఎందుకు ప్లాట్లను సరిగా కేటాయించరా? అవన్నీ మానేసి పూర్తిగా ఇనుప కంచెలు పెట్టారు సార్. ఇనుప కంచెలు పెట్టి పోలీసులను, వేల మంది పోలీసులు పెట్టి వాళ్ళని నీచాతినీచంగా కొట్టి ఇళ్లలోంచి బయటికి రానియకుండా సార్ ఆడవారి గుండెల మీద పోలీసు పూట్లతో వెళ్ళారు సార్ వీళ్ళు. సార్ అరాచకమైన పాశవికమైన రాక్షస ప్రభుత్వం 2019-24 సార్. ఈ రోజు అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. మళ్ళా జగన్మోహన్ వస్తే అంటే ఎంత భయోత్పాతం సృష్టించాడో, ఎంతగా అందరినీ ఇబ్బంది పెట్టాడో, ఎంత దారుణంగా ఆ ప్రాంత రైతుల్ని హింసించాడో మనం అందరం మీరు కూడా చూశారు. మీరు కూడా ఒక జర్నలిస్ట్ గా అక్కడ రిపోర్ట్ చేస్తే మీ మీద కేసులు పెట్టారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు కారులో పోతే
ఆ ప్రాంతంలో ఎక్కడైనా ఎంత సార్, మీ మీద కేసు పెట్టారు చెప్పండి ఫస్ట్. చెప్పాలండి చెప్పేశాను అలా కాకుండా ఇంత రాజు గారు, మీ మీద కేసు పెట్టారా? చెప్పాను సార్ సమాధానం లేదని చెప్పానండి ఈ అన్ని ఏంటంటే సార్ వాళ్ళు చెప్పేది అన్ని కూడా ఆయన అబద్ధాలే. మీ మీద కేసు ఏ విధంగా ఉందో వీరశేఖర్ గారు చెప్పింది బోటకం నాటకం, ఇది ఒక డ్రామా. వీరశేఖర్ గారు చెప్పండి. అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు సార్? నిజంగా మీకు కృష్ణా జిల్లా గాని గుంటూరు జిల్లా గాని రైతుల మీద ప్రేమ ఉంటే, రాయలసీమ అమరావతి మీద ప్రేమ ఉంటే మీరు ఎందుకు అసెంబ్లీకి రాలేదు? 11 మంది మీరు ఎమ్మెల్యేలు సార్, మీరు అంటారు 40% వచ్చింది 40% వచ్చింది, అబ్బా 40% 40% ఓట్లు మాకు వేశారని. అంత గొప్పగా చెప్పుకునే మీరు 40% ప్రజలు రిప్రజెంట్ చేసే మీరు అసెంబ్లీకి వచ్చి ఎందుకు అమరావతి మీద మాట్లాడలేదు? ఏం ధైర్యం సరిపాలేదా? పులివెందుల పులికి ధైర్యం సరిపాలేదా? పులివెందులలోనే పులి అయినా అమరావతిలో పులి కాదా? ఎక్కడ ఎందుకు రాలేదు? ఎందుకు బెంగళూరులో కూర్చున్నాడు సార్? సార్, అమరావతి మీద తీర్మానం నడుస్తూ ఉంటే బెంగళూరులో కూర్చొని టీవీల ద్వారా చూసే ఇతని రాష్ట్రానికి అవసరమా? సరే, ఇప్పుడు ఇవన్నీ కాదు సార్ విజయశేఖర రెడ్డి గారు ఒకటి, మీరు అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి మీ ప్రభుత్వం చెప్తోంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇందాక మన పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చెప్పినటువంటి కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, అలాగే మన మధుసూదన్ రెడ్డి గారు కూడా ఇందాక మాట్లాడారు. మరి దాన్ని మార్చలేమా మీరు ఇప్పుడు చేసేసినంత మాత్రాన? రాజ్యాంగాన్ని సవరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. సార్ ఇంపాసిబుల్. నేను మార్చమని చెప్పట్లేదు. మీ నాయకులు మార్చే అవకాశం మార్చమని మీరు చెప్పారని నేను చెప్పలేదు. మీరు దయచేసి వక్రీకరించి వచ్చింది. ఈ రోజు ఆవేశంగా ప్రజలు పంపించడానికి చేసేటువంటి కార్యక్రమాలు ఏవి ఏమైనా మార్చొచ్చు. సరే, ఓకే సరే ఓకే. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే ఆంధ్రప్రదేశ్ తీర్మానాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గా 2గా విభజించిన మాట వాస్తవం. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గాని అసెంబ్లీకి గాని వాల్యూ ఇవ్వాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఒకవేళ వాళ్ళు అనుకుంటే, వాళ్ళు చేయాలనుకుంటే ఏ చట్టాన్నైనా చేయొచ్చు సార్. ఈ రోజు కూడా మన అసెంబ్లీ తీర్మానం సార్, రేపటి రోజు ఎక్కడైనా ఎవరైనా కోర్టుకు పోతారేమో, లేదంటే ఏదైనా టెక్నికల్ గా ఇష్యూ వస్తుందనే ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. కానీ వాస్తవానికి అసెంబ్లీ తీర్మానం అవసరం లేదు సార్. 2013లో మనం తీర్మానం చేసి పంపించాం. మనకు ఆంధ్రప్రదేశ్ లో అట్లాగే ఉండాలని కోరుకున్నాం, కానీ విభజించలేదా సార్? సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటే ఏమైనా చేయొచ్చు. వారు ఈ రోజు మన కళల రాజధాని, మనకు అవసరమైన రాజధాని ఈ రోజు చట్టబద్ధత చేస్తున్నారు. దాన్ని మనం హర్షించాలా సార్? రేపటి రోజు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళా వస్తే కూడా అనుకున్నాం, మళ్ళా అన్నాం అనుకోండి, అంటే జగన్మోహన్ వస్తారని మీకు భయం ఉందా అంటారు. ఒకవేళ వచ్చినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి మళ్ళా మార్చే సత్తా వీళ్ళకు ఉందని నేను అనుకోవట్లా. రాష్ట్ర ప్రజలు ఇలాంటి వ్యక్తుల్ని మళ్ళా రాని. సరే ఇవన్నీ ఓకే కానీ ఒక నిమిషం మీరు కూడా కాదు విజయశేఖర రెడ్డి కూల్ గా మాట్లాడుతున్నారు. ఒక నిమిషం వినండి సార్. ఇప్పుడు ఇందాక మధుసూదన్ రెడ్డి గారు ఏమన్నారంటే, మీరు పెట్టినటువంటి తీర్మానము అమరావతి లాగలేదు, జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అధికారం వస్తుంది అన్నట్టు తీర్మానం చేసినారు మీరు అని చెప్పేసి ఆయన అన్నారు. ఏంటి అలాంటి పరిస్థితి ఉందా సార్? నేను అంటున్నా, సింపుల్ గా చెప్తా, మీకు నిజంగా నమ్మకం ఉంటే మళ్ళీ అధికారంలోకి వస్తామని మీరు ఎందుకు అసెంబ్లీకి వచ్చి కొట్లాడరు? మీకు 11 సీట్లు ఇచ్చాం కదా. ఆ ఒక్కటి తప్ప ఇంకేమైనా మాట్లాడండి. లేదు సార్, ఆ ఒక్కటి తప్ప మీరు ఇంకేమైనా మాట్లాడండి సార్. కాదండి విజయశేఖర రెడ్డి గారు, మీరు ఆ ఒక్కటి తప్ప ఇంకేమైనా మాట్లాడండి అంటే మీరు అదే మాట్లాడతారు ఎందుకు? అసెంబ్లీ సాంప్రదాయాల ప్రకారం మీకు ప్రతిపక్ష హోదా రాదు. మీకు 10% ముఖ్యమంత్రి అవడం నమ్మకం ఉంటే చట్టాలు ఎందుకు, అవసరం ఎందుకు? సార్ రాహుల్ గాంధీ గారు పోలేదా? సార్ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ పోలేదా? సార్ ఓకేలేండి సార్ ఆ ఒక్కటి తప్ప అది ఒక్కటి అడగకూడదు. మీరు ఒక్క నిమిషం ఆగండి. లేదు వాళ్ళకి కారణాలు ఉంటాయి, మీరు అర్థం చేసుకోవాలి సార్. విజయశేఖర రెడ్డి గారు మీరు అర్థం చేసుకోవాలి. ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి ప్లీజ్. శ్రీనివాస్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి ఇప్పుడు మనం విన్నాం, మరి మన మధుసూదన్ రెడ్డి గారు కొన్ని మాటలు మాట్లాడారు కూటమికి సంబంధించిన అంశాలు కావచ్చు. అంటే ఆయన వర్షన్ ఏంటంటే, సరే అమరావతి రాజధాని లేకపోతే దానికి చట్టబద్ధత కల్పిస్తాం ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే, మా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడని భయంతోనే మీరు తీర్మానం చేస్తున్నారా అంటే, ఆయన వస్తాడని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా అనేటటువంటి అర్థం వచ్చేలాగా వారు మాట్లాడుతున్న పరిస్థితి. ఈ సభలో జరిగిన తీర్మానం
అమరావతి యొక్క ఉమ్, దీనికి తీర్మానం కాదు. ఉమ్. 2029లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అనే తీర్మానం. ఓకే, సరే ఇంకా ఆపేద్దాం. ఎలక్షన్ ఎందుకు 2029 ఆపేద్దాం. ఇప్పుడు ఇదేదో డీలిమిటేషన్ అవి కూడా ఆపేసి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి ఓకే చేసేసి మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంచుకుందాం. ఒక నిమిషం. ప్రజలు శ్రీనివాస నాయుడు గారు. యా యా ఓకే 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 సార్. ప్రజలు ఓకే ఓకే సార్. యా యా శ్రీనివాస నాయుడు మాట్లాడండి. ఏమండి, ఇక్కడ వాళ్ళు భయపడుతున్నారు అని చెప్తున్నది వాళ్ళు భయపడుతున్నారు. వీళ్ళు మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేసే డెవలప్మెంట్ని చూసి ఎక్కడ మనకు ప్రాబ్లం అయిందని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. ఆయనేమో ఇక్కడికి రాడు, బెంగళూరులో కూర్చుంటాడు. ఎవరన్నా చనిపోతేనో లేకపోతే ఎవరన్నా జైలుకి వెళ్తే తప్ప ఆయన ఆంధ్రాలో అడుగు పెట్టిన పరిస్థితి. అలాంటి లీడర్ని పట్టుకొని వీళ్ళు వెంటబడి తిరుగుతున్నారంటే నిజంగా వీళ్ళకి నిజంగా దే ఆర్ గ్రేట్ థింగ్. సెకండ్ థింగ్, ఇక్కడ శాసనమండలిలో తీర్మానం చేయడానికి కారణం ఏంటంటే అండి, ఆల్రెడీ మనకి విభజన చట్టంలో క్లియర్గా సెక్షన్ 5 సబ్సెక్షన్ 1లో 10 ఏళ్ళు కంబైన్డ్ స్టేట్ ఉంటుంది, హైదరాబాదు కంబైన్డ్ రాజధానికి ఉంటుందని చెప్పి రాసి జరిగింది. సబ్సెక్షన్ 2లో కొత్త రాజధాని వస్తుందన్నారు కానీ పర్టికులర్ ఏది మెన్షన్ చేయలే. దాన్ని సవరించడం కోసమని ఇప్పుడు విధానసభలో మన ఈ శాసనసభలో తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. ఆల్రెడీ దీన్ని మన వాళ్ళు క్యాబినెట్లో చర్చించి ఆల్రెడీ ఒక తీర్మానం పంపించారు. కానీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పిఎంఓ ఆఫీస్ నుంచి వచ్చింది ఏంటంటే, మీరు క్యాబినెట్లోనే కాదు శాసనసభలో కూడా చేసి తీర్మానం చేస్తే మన ఇది శాసనం చేయడానికి అవకాశం ఉందని వాళ్ళు చెప్పడం వలన మళ్ళీ ఆ రోజు మన శాసనసభలో తీర్మానాన్ని చేసి పంపించడం జరిగింది. ఇంకోటి, ఆ రోజు మన పెద్దలు చెప్పినట్టు అతనికి ఇష్టం లేనప్పుడు వచ్చి శాసనసభకి వచ్చి వాళ్ళకి అభిప్రాయం చెప్పడం తప్పులేదు. అంతకుముందు ఆల్రెడీ మన జగన్ గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు వీళ్ళు 3 రాజధానులు అన్నప్పుడు మన తెలుగుదేశం వాళ్ళు వచ్చారు, వాళ్ళ స్టాండ్ వినిపించారు. మేము అమరావతి రాజధాని మీద స్టాండ్ ఉన్నామని చెప్పి గట్టిగా వినిపించారు. వాళ్ళు అప్పుడే మంచిగానే చెప్పారు. మరి వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఒక పక్క శాసనసభకు రాకుండా భయపడతా శాసనమండలి పెట్టలేదు అంటారు. అసలు వాళ్ళకి అసలు ఆ మాట్లాడే హక్కు ఉందా అని అర్థం కావట్లేదండి. ఇంకోటి, ఇప్పుడు అమరావతి రాజధానిని చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆషామాషిగా చేయలేదండి. దానికి చాలా విశిష్టమైన సంస్కృతి ఉంది, చరిత్ర ఉంది, భౌగోళిక పరిస్థితులు ఉన్నాయండి. మీకు క్రీస్తుపూర్వం రెండో శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు శాతవాహనులు రాజధానికి చేసి పరిపాలించిన రాష్ట్రం అండి అది. అదిగాక మీరు చూసుకుంటే భారతదేశంలో 3 విశ్వవిద్యాలయాలు ఉన్నాయండి. గాంధార్లో ఒకటి ఉండేది, మధురాలో ఒకటి ఉండేది, అమరావతిలో ఒకటి ఉండేది. అది కూడా మీకు తెలియదు. ప్లస్ అప్పట్లో అశోకుడు కూడా అమరావతిని పరిపాలించే దాఖలాలు ఉన్నాయండి. అదిగాక మన అమరావతి నుంచి ఇతర దేశాలకు రోమన్లతో వాణిజ్య సంబంధాలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇంతటి మహాప్రసిద్ధి కలిగిన ఈ అమరావతి క్షేత్రం పంచారామంలో ఒకటైన అమరావతి క్షేత్రాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాజధాని చేస్తే ఎంతో అభివృద్ధి చెందుతుంది, ఎంతో కలిసి వస్తుందని చెప్పి ఆ ఉద్దేశంతో అమరావతి రాజధాని చేశారే తప్ప అదేదో వేరే స్వలాభాలు ఆలోచించో లేకపోతే ఇంకేదో చేసింది కాదండి. అంటే ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే, మధుసూదన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే, ఇప్పటి వరకు కూడా ఏ రాష్ట్రానికి ఈ విధమైనటువంటి చట్టబద్ధత కల్పించే అంశానికి సంబంధించి రాజధాని విషయంలో జరగలేదు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది. అంటే మేము అధికారంలోకి వస్తాము మళ్ళీ, అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనేటటువంటి ఆలోచనతో మీరు చేస్తున్నారు అనేది ఆయన ప్రశ్న. ఇందాక కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి. అంటే అంత భయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనే భయం మీలో ఉంది. ఓకే, మరి ఆయన వస్తే రాజధాని మార్చేస్తారనే భయం ప్రజల్లో ఉండబట్టే కదా మీరు ఈరోజు తీర్మానం చేస్తున్నారు. దానికి ఏంటి ఆన్సర్ అసలు? ఒక్కటండి, ఇప్పుడు వాళ్ళు వస్తారని భయం కాదు సార్. మనకి మీరన్నారు ఆల్రెడీ అంతకుముందు విభజించిన రాష్ట్రాలన్నీ ఇలాంటి ప్రతిపాదన చేయలేదని. కానీ ఇలాంటి ప్రతిపక్షం ఎక్కడ లేదండి. అక్కడ మన దౌర్భాగ్యం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి ప్రతిపక్షం ఉండటం అనేది ఎంత దౌర్భాగ్యం అంటే, 40% మాకు ఓటు బ్యాంకింగ్ ఉందంటారు, కానీ 11 సీట్లు వచ్చినాయి. సరే 11 సీట్లు వచ్చామన్నా శాసనసభలో వాయిస్తారంటే వాదించరు. ఎవరింట్లో వాళ్ళు కూర్చొని టీవీలు చూసేసి మైకులు పట్టుకొని ఏదేదో తిడతా ఉంటారు. బూతుల పరాన్ని తప్ప ఏది రాదు. ఈ రకమైన తీసుకున్న వాళ్ళని మనం ఏం చెప్తాం సార్ ఇంకా? ఓకే, ఎస్. ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ఒకసారి ఒక చిన్న వీడియో ఒకటి ప్లే చేస్తాం మీకు. ఒక 9 సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్య నాయకులు మాట్లాడినటువంటి వాయిస్ మాట్లాడి ఇది చూసిన తర్వాత మనం దీన్ని చర్చిద్దాం. ఒకసారి ప్లీజ్ సార్ అది ప్లే చేయండి.
హైదరాబాద్ను మించిన మహానగరాన్ని కడతాం. ఎలా కడతాం అన్నది మా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచనల నుంచి కడతాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. With the location, what has at least 30,000 acres of land, we're saying that please ensure that it is right in the middle of the state. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. 3 రాజధానులకు సంబంధించిన ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. To Visakhapatnam, which is going to be our capital. To Visakhapatnam, which is going to be our capital. ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి. ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే, ఒక హైదరాబాదో, ఒక బెంగళూరు, ఒక చెన్నైయో ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగవు. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాల అభివృద్ధి చెందిన నగరం హైదరాబాద్ను కంటిన్యూ చేయాలని మా ఆలోచన. కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఎన్ఎస్ దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనో లేకపోతే ఒక 500 ఎకరాలు అక్కడ గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకుని 500 ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు, 500 ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు, రీజనబుల్ గా ఏదో సైజులో. 19 ఎలక్షన్స్ కు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టారంటే ఇక్కడ అమరావతిని దాంతోనే వచ్చారు. రాజధాని అయితే ఇట్స్ వెరీ మచ్ హైదరాబాద్. యా ఓకే చూసారు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు 2013 నుంచి 2025 సెప్టెంబర్ వరకు జరిగినటువంటి ఒక పరిణామ క్రమం ఇది మనం చూసాం. ఏమేమి మాట్లాడారో మనం చూసినటువంటి పరిస్థితి. ఏపీ రాజధానిని వాషింగ్టన్ డీసీ లాగా చేస్తాను, అభివృద్ధి చేస్తానని ఒక పక్క చెప్పడం, అమరావతి మన రాజధాని అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడడం, ఆ తర్వాత 3 రాజధానులు అనడం, ఆ తర్వాత 3 రాజధానుల బిల్లును వెనక్కి తీసుకోవడం, తర్వాత విశాఖ మన రాజధాని అనడం, లేదు ఒక క్యాపిటల్ సిటీ కావాలని చెప్పి కోరడం, తర్వాత హైదరాబాద్ ఎలాగ ఉంది కదా మన కనీసం స్తోమత లేదు, ఈరోజు ఆర్థిక పరిస్థితులు బాగలేవు అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు చెప్పినటువంటి మాటలు. అలాగే నాగార్జున యూనివర్సిటీ ఒక 500 ఎకరాలు పెట్టి నీకేదో బిల్డింగ్ కావాలి కదా అది కట్టుకొని ఆడ ఉండే, అదే ఇక్కడ కట్టారు కదా వైజాగ్లో అది ఒక ప్యాలెస్. సో అలాగా ఒక బిల్డింగ్ ఏదైనా కట్టేసుకుంటే అది రాజధాని అయిపోద్ది. అంటే ముఖ్యమంత్రి గారు కూర్చుంటాడు కదా రాజధాని యాక్చువల్గా. సో అమరావతి మన రాజధాని 2025లో ఆయన అక్కడ ఇల్లు కట్టుకున్నారు కాబట్టి అని చెప్పేసి సజ్జల గారు చెప్పినటువంటి బయట. సో ఈ 9 అంశాలు మీరు చూశారు, ఏమంటారో మీరే చెప్పండి. అంటే మీరు చాలా క్లుప్తంగా జగన్మోహన్ రెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలైనటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ అధినేతల యొక్క బహుముఖ ఆవిష్కరణ చేశారు. గడి ఒక మాట గంటకో మాట మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం చర్చించినట్లకి అనేకమైన సమాధాన వీడియో అండి. ఇప్పుడు ఆయన ఏమన్నారు 2019 ముందు అమరావతి అద్భుతమైన రాజధాని నిర్మాణం చేస్తాను, వాషింగ్టన్ డీసీ కన్నా చేస్తాను, ఈ చంద్రబాబు నాయుడు వల్ల కాదు, నాకు ఇవ్వండి, నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను అన్న వ్యక్తి 2019-24 మధ్య ఏం చేశారండి? అమరావతి ఎడారి అని చెప్పేసి, ఒక రాజధాని కాదు 3 రాజధానులు అని చెప్పి ఇలా నాటకాలంటే అమరావతికి ఏం చేసింది ఏమి లేదు. అందుకని ఈరోజు 2024 రాష్ట్ర ఎన్నికల తర్వాత డే 1 నుంచి నాలాంటి వాళ్ళు అనేక మంది, నేను ఓపెన్ గా కూడా టీవీ ఛానల్లో చాలా సార్లు చెప్పాను, మనం అమరావతి రాజధానిగా ఉండే విధంగా శాశ్వతంగా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు 20 ఏళ్ళకి 50 ఏళ్ళ తర్వాత వచ్చినా సరే మార్చలేని విధంగా చట్ట సవరణ చేసి తీరాలి. ఆ రకంగా ప్రభుత్వం ఆ దృష్టిలో కసరత్తు చేయాలని చెప్పి నేనే స్వయంగా అనేక మార్లు చెప్పాను. అలాగే నా యొక్క అభిష్టమే కాదు, అనేక రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఎన్డీఏ కూటమి వైపు ఓట్లేశారో ఓట్లేసిన 60% ప్రజల యొక్క ఆకాంక్ష. ఆ ఆకాంక్షకు అనుగుణంగానే ఈ రోజు ఈ చట్ట సవరణ చేయవలసి వచ్చింది. అయితే చట్టం చేసినంత మాత్రాన మార్చలేవా అంటే మీరు ఇచ్చిన వీడియోస్ లోనే మళ్ళీ క్లారిఫికేషన్ ఉంది. 3 రాజధానులు చట్టం చేశారు ఆయన అసెంబ్లీలో, మళ్ళీ వెనక్కి తీసుకోరు కదా. ఆయన చేసిన చట్టాన్ని ఆయన ముందుకెళ్ళలేకపోయారు, వెనక్కి తీసుకోవాల్సి. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఆయన చేసిన చట్టాన్ని కోర్టులు కూడా ఒప్పుకోలేదు కాబట్టి. అంటే చట్టం చేసినంత మాత్రాన అవదు, ఒక పాయింట్ ఓకే. అయితే ఈ రోజు కేంద్ర పార్లమెంట్ లో చేస్తున్న రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని క్లాస్ 5 సబ్సెక్షన్ 2 లో మారుస్తున్నారు. మీరు మార్చాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మార్గం దీన్ని మార్చాలి అంటే. జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ప్రధానమంత్రి అభ్యర్థిగా 850 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి మెజార్టీ కైవసం చేసుకుని ప్రధానమంత్రి అయితే అప్పుడే అది సాధ్యం, లేకపోతే అది అసాధ్యం, వాళ్ళకి భ్రమలుగానే మిగిలిపోతాయి. అయితే అది సాధ్యమా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పార్టీ నడపలేని వ్యక్తులు తెలంగాణలో పార్టీని క్లోజ్ చేసుకుని కేవలం సీమాంధ్రకే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పరిమితమైన వాళ్ళు దేశవ్యాప్తంగా 850 స్థానాల్లో పోటీ చేస్తారంటే అది కళ్ళ. అందుకనే
మీ యొక్క ప్రస్తుత యొక్క వైసీపీ పార్టీ పరిస్థితి కూడా చట్టాలు చేసినా అది కేంద్రంలో అవ్వలేని పరిస్థితి, మీరు శాసన మండలి రద్దు చేయమని తీర్మానం చేసినా ఒప్పుకోని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మీరు వచ్చి మళ్ళీ చట్ట సవరణ చేస్తాము, ఏపీ పూర్వజు చట్టం మారుస్తాము, 30 రాజధానులు చేస్తాము, 3 రాజధానులు చేస్తాము అన్నది కల్లా ఇప్పటికైనా సరే వాళ్ళ యొక్క మనస్తత్వం మారలేదు. వైసీపీ పార్టీ వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉందంటే ఈ రోజు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి పార్టీ నేతలు ఎవరో స్పష్టంగా అమరావతి మా రాజధాని, ఇప్పటికన్నా సరే మా 2024 ఎన్నికల్లో రిఫరెండంగా వెళ్ళాము, 3 రాజధాని చెప్పి మేము వెళ్ళాము, ఒక రాజధాని చెప్పి రాష్ట్రానికి సమగ్ర రాజధాని, రాష్ట్ర పాలన కేంద్రీకరిస్తాం, అభివృద్ధి వికేంద్రీకరిస్తాం అనే నినాదంతో ఎన్డీఏ కూటమి వెళ్ళింది. ఎన్డీఏ కూటమి ప్రజలు పట్టం కట్టారు, రిఫరెండంగా అయింది కాబట్టి మేము మా తప్పును సవరించుకుంటున్నాం, మేము కూడా అమరావతికి మద్దతు ఇస్తాం. ఇక్కడ ఒక అంశాన్ని ఖచ్చితంగా మనం మాట్లాడాలి. ఏంటంటే ఇందాక మసూద్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఏంటి అంటే ఇది అభిప్రాయాలు స్వీకరించడం, అసెంబ్లీలో అభిప్రాయం మాత్రమే అన్నారు కదా. మరి మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటీకరణ జరుగుతుందని 1 కోటి సంతకాలు చేయించారు. మరి అమరావతి రాజధానిగా పెట్టుకుందామా వద్దా అని 1 కోటి కాదు, ఒక 10 లక్షల సంతకాలు చేయించేసి దాన్ని వద్దు అని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారని చెప్పేసి మరి ఉద్యమం చేయొచ్చు, లేదు కోరుకుంటున్నారని చెప్పేసి చేయొచ్చు, లేదు తటస్థంగా ఉన్నారని చెప్పి చేయొచ్చు. అంటే ప్రతిపక్ష పాత్ర అదే. ఇప్పుడు అక్కడ రాహుల్ గాంధీ చేస్తున్నాడు ప్రతిపక్షం, అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు అనేది మనం చూసాం, జోడయాత్రని ఏదో చేస్తున్నాడు ఆయన. సో ఆ విధమైనటువంటి కనీసం అలాంటి పాత్ర అయినా పోషిస్తే జనాలకు అర్థమయ్యేది కదా, అభిప్రాయాలు ప్రజలు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది కదా. సార్ ఇప్పుడు మనకి 5 ఏళ్ళకి వస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ, మనకి 5 ఏళ్ళకి వస్తే ఎన్నికలు జరుగుతాయి. 5 ఏళ్ళకి వస్తే ప్రజలకి వెళ్ళినప్పుడు మనం వివరిస్తాం, ప్రజలు మన పాలన నచ్చితే ఓటేస్తారు, లేదా తిరస్కరిస్తారు, వేరే పార్టీకి అవకాశం ఇస్తారు. అంతేగాని ప్రతి అంశంకి ప్రజల ముందుకు వెళ్ళాం. ఇప్పుడు ఈ రోజు ఎన్నుకున్న 175 మంది శాసనసభ సభ్యులు వారు 5.5 కోట్ల ప్రజల యొక్క ప్రతినిధిగా పంపించారు. వాళ్ళు ఎక్కడ పంపించారు? మీ ఇంటికో నా ఇంటికో పంపించలేదు, చట్టసభ పంపించారు, చట్టాలు చేయమని, మాకు సంబంధించి చట్టాలు చేయమని. అంతేగాని అది అభిప్రాయం ఏదో ఫ్లూగా లేదు పెట్టుకున్నారు, అది పెట్టుకుందా అయిపోతుందా అంటే ప్రజాస్వామ్య వ్యవస్థని అపహాస్యం చేసినట్టే. అంటే మీకు ప్రజాస్వామ్యం నమ్మకం లేదంటే. చట్టసభలో ఒక తీర్మానం చేసి ఇంకోటి శాసన మండలికి ఎందుకు పంపించి అడిగారు ఆయన. ఇది తీర్మానం, బిల్లు కాదు. శాసన సభలో చేసింది తీర్మానం, బిల్లు అయితే శాసన మండలితో పంపాలి. బిల్లు కూడా ఉంది సార్, బిల్లు కూడా ఇందాక నేను చెప్పాను సెక్షన్ లో, బిల్లు అయినా కూడా ఆ శాసన మండలి ఆమోదం ఒకసారి కానీ పొందకపోతే రెండోసారి అసెంబ్లీలో చేస్తే సరిపోతుంది, మళ్ళీ మండలికి పంపాల్సినటువంటి అవసరం. తీర్మానం ఇది అవును, ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి చట్టసభ శాసనసభ, ప్రజలు నేరుగా ఎన్నుకున్నటువంటి సభ. 175 మంది ఎమ్మెల్యేలు నేరుగా ఎన్నికలు కాబట్టి ఓకే సార్, సరే సార్, ఓకే సార్, మసూదన్ రెడ్డి గారు ఇప్పుడు 11 గంటలకు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఉందట. మరి అంతకుముందే మరి ఏం మాట్లాడబోతున్నారు, ఏంటి దీని మీద స్టాండ్ ఏంటి అనేది మీకు ఏమైనా ఐడియా ఉంటే కొంచెం చెప్తే. ప్రైమ్ 9 న్యూస్ ఎక్స్క్లూజివ్ ఫస్ట్ ఆన్ అని చెప్పేసి కొంచెం మాకేదో జనాలు చూస్తారు, కొంచెం చెప్తే మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. మళ్ళీ వాళ్ళు 3 గంటలది 3 ముక్కలు చెప్పండి, ఎలా చెప్తారు ఆయన మాత్రం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు మనం ఎంత చెప్పగలం సార్. ఓకే, అది ఎంత పార్టీలో ఉన్నా కానీ అది ఆయన వ్యక్తిగతం, అది ఏం మాట్లాడుతున్నాడు అది మనం చెప్పినా కూడా అది మంచిది కాదు, చెప్పకూడదు కూడా. అది ఆయన చెప్తారు 11 గంటల దాకా వెయిట్ చేయండి సార్. హీట్ గా సాగుతుంది కదా, కాసేపు నవ్విద్దామని చెప్పేసి అంతే. కాదు సార్, నవ్విద్దామని లేదు, డిబేట్ హీట్ ఎక్కిపోతుంది కదా, కాసేపు కూల్ చేద్దామని చెప్పేసి చిన్న జోక్ అంతే. ఇది ప్రేక్షకుల్ని 11 గంటల దాకా ఉండమని చెప్పి కొంచెం మీరు కాదండి, నేను అది కాదు సార్, ప్రైమ్ 9 ప్రేక్షకులు 11 గంటల దాకా కాదు కంటిన్యూగా చూస్తారులే కానీ అది వేరే విషయం. నేను డిబేట్ హీట్ ఎక్కింది కదా, కొంచెం కూల్ చేద్దామని ఒక జోక్ వేసా. ఇప్పుడు క్యారియర్ సార్ ఒకటి సార్, ఈ రోజు మీరు ఒక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వీడియోస్ ప్లే చేశారు సార్ అనే ఉంది. దాంట్లో ఏ ఒక్క వీడియోలో కూడా ఏదన్నా తప్పుందా? ఏ తప్పు నాకైతే కనిపించట్లేదు. ఒకటి సార్, 10 సంవత్సరాలు హైదరాబాద్ రాజధాని పెట్టారు. ఒకే ప్రశ్న వేస్తున్నా, ఈ 10 సంవత్సరాల హైదరాబాద్ రాజధానిని ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తుకుంటా వచ్చాడనేటువంటిది ఒక సమాధానం చెప్పాలి. ముఖ్యంగా నేను విజయసాయి గారిని అడుగుతున్నా, ఎందుకు పరిగెత్తుకుంటా వచ్చాడు? హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉంది కదా, హడావుడిగా ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు అనేటువంటిది విజయసాయి గారు సమాధానం చెప్పాలా? సరే, దానికి ఆన్సర్ చెప్పే ముందు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎక్కడ ఇల్లు కట్టుకున్నా ఇదే రాజధాని ఎందుకు చెప్పారు? మరి హైదరాబాద్ లో ఇది కదా మన రాజధాని, నేను రానని చెప్పవచ్చు. ఫస్ట్ ఇల్లు కట్టుకున్నటువంటి ఘనత నాదే అని చెప్పారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు.
సార్ మొన్న నిన్న ఈ రోజు రేపు ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేది కానీ అమరావతి రాజధాని, వెరీ గుడ్ సార్, అమరావతి క్యాపిటల్. ఓకే. దాంతో కూడా వైజాగ్ ని కర్నూలుని కూడా ఒక ప్రత్యేకమైన విభాగాలను మాత్రమే డివైడ్ చేశాడు. పరిపాలన సౌలభ్యం కోసం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి కోసం. అమరావతి రాజధాని కాదు అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. ఆయన చెప్పింది ఏంటంటే రవికిరణ్ గారు ఆలోచించాలి. రవికిరణ్ గారు ఏదో దాన్ని తప్పుదో పట్టేస్తున్నారు. తెలుసు అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? అమరావతి కిరణ్ గారు ఒక నిమిషం వెయిట్ చేయండి ప్లీజ్. మసూద్ రెడ్డి గారు మాట్లాడండి సార్ ప్లీజ్ ప్లీజ్. సార్ అర్థమవుతుంది కదా, ఇప్పుడు జనాలు చూస్తున్నారు కదా సార్, ఇప్పుడు చూస్తున్నారు కదా, అర్థమవుతుంది. మాట్లాడండి, మీరు మాట్లాడిన సమాధానం చెప్పాలి కదండి. ఎందుకంటే మీరు ముగ్గురు ఆ పక్క నుంచి మాట్లాడుతున్నారు, ఆపోజిట్ లో ఉండేది నేను ఒక్కనే. సార్ కూడా ఇంచుమించుగా మీ పక్కనే ఉన్నారు. ఏ పక్కన? నిజం పక్కన ఉంటాను. మీకు సమాధానం చెప్పాల్సింది మాట్లాడకుండా మీరు ఆపితే మీరు సమాధానాలు ఎక్కడ మీరు సమాధానాలు నేనే చెప్పాలా? అంటే నన్ను మాట్లాడండి, నన్ను మాట్లాడిస్తే మీకు సమాధానం దొరుకుతుంది. చెప్పండి సార్. ఎప్పుడైతే ఈ యొక్క అమరావతి ఏదైతే కోర్ క్యాపిటల్ కడుతున్నారో, ఈ కోర్ క్యాపిటల్ లో సార్ ఇప్పుడు రీసెంట్ గా జూన్ 4వ తేదీ 2025లో 3 బోర్లు వేశారు సార్. 3 బోర్లు వేసి దాన్ని చెక్ చేశారు. చెక్ చేసినప్పుడు దాంట్లో పూర్తిగా ఏమని వచ్చిందంటే ఇది నిర్మాణానికి అనుకూలమైనటువంటి ఏరియా కాదు అని వచ్చింది. అంటే వాటర్ టేబుల్ కానీ, మీకు రవికిరణ్ గారు చదువుకున్నారు, నాకు తెలిసి మా విజ్ఞులు, ప్రపంచ జ్ఞానం తెలుసు, ఆయన మంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నా. ఆయనకు అర్థమవుతుంది. ఒక బిల్డింగ్ కట్టాలంటే లోడ్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ది సాయిల్ ఉండాలి, వాటర్ టేబుల్ కూడా లో లెవెల్లో ఉండాలి. అటువంటి పరిస్థితుల్లోనే హై రైజ్లు కట్టడానికి వీలవుతుంది. ఇటువంటి సిచ్యుయేషన్ లో వాటర్ టేబుల్ 4 మీటర్లలో వాటర్ టేబుల్ ఉండేటువంటి ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలో ఏదైతే మనం ఈ క్వాంటమ్ వ్యాలీ కోసం బిల్డింగ్ కోసం చెక్ చేశారు ఈ డేట్ లో, నేను చెప్పిన డేట్ లో, ఆ డేట్ లో చెక్ చేసినటువంటి ఎవరు చెక్ చేశారు? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చెక్ చేసింది. చెక్ చేస్తే ఫైనల్ రిజల్ట్ ఏంటంటే వాటర్ టేబుల్ వచ్చి 4 అడుగుల్లో ఉంది, సాయిల్ వచ్చి లూజ్ సాయిల్, బ్లాక్ కాటన్ సాయిల్, లోపల 27 మీటర్ల వరకు ఎక్కడ కానీ హార్డ్ స్టేటా కనిపించట్లేదు. ఆ తర్వాత కూడా హార్డ్ స్టేటా లేదు. కాబట్టి ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి నాట్ సూటబుల్ అని చెప్పని IBM సంస్థకి ఇచ్చినటువంటి ఈ యొక్క రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ యొక్క కన్స్ట్రక్షన్ కి అనుకూలం కాదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఈ యొక్క నాగార్జున యూనివర్సిటీ ఏదైతే గుంటూరు విజయవాడ మధ్య ఉన్నదో అక్కడ కట్టమని చెప్పని సజెషన్ ఇచ్చాడు. అది ఇప్పుడు అమరావతికి వ్యతిరేకం అవుతుంది కాదు కదా. అదేవిధంగా మీరు చేసేటువంటి ప్రక్రియ అన్ని కూడా అట్టే ఉన్నాయి సార్. ఇప్పుడు రైల్వే స్టేషన్ అన్నాడు, రైల్వే స్టేషన్ 1500 ఎకరాలు రైల్వే స్టేషన్ కావాలా సార్? ఔరా రైల్వే స్టేషన్ ఎంత ఉంది సార్? 27 ఎకరాలలో ఉంది సార్ ఔరా రైల్వే స్టేషన్. 1,50,000 మంది ప్రయాణికులు దిగుతున్నారు, ఎక్కుతున్నారు. ఇది 27-28 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి దాంట్లో. అటువంటి రైల్వే స్టేషన్ అంత ఉంటే 1500 ఎకరాలు రైల్వే స్టేషన్ కి అవసరం అవుతుందా సార్? చెప్పండి. ఇటువంటి దోపిడీలు, ఇటువంటి దౌర్జన్యాలు, ఇటువంటి దాస్తికాలకి మేము వ్యతిరేకంగా ఉన్నామే కానీ చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ఈ యొక్క అకృత్యాలకి మేము వ్యతిరేకం కానీ రాజధానికి వ్యతిరేకం కాదు సార్. మళ్ళీ మీకు చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నా, అమరావతి అనేటువంటిది రాజధాని కాదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్పలేదు. జగన్ చెప్పేశాడు. ఒక్క నిమిషం ప్లీజ్. మేడం విజయశేఖర రెడ్డి గారు ఒక డాక్యుమెంట్ చూపిస్తారు ఒకసారి. చాలా డిబేట్లో కూడా చూపించాను నేను, ఇది విసుగెత్తిపోతుంది. ఒకసారి చూడండి, ఇది వరల్డ్ బ్యాంక్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్. ఇది వరల్డ్ బ్యాంక్కి రాశారనమాట. ఇప్పుడు ఏమంటున్నారు మన చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు ఏమంటున్నారు, అది రివర్ బెడ్, సో రివర్ బెడ్ కాబట్టి అలా జరుగుతుంది, భూములకు సంబంధించినటువంటి అంశం అని చెప్తున్నారు. ఈ డాక్యుమెంట్లో చూస్తే వరల్డ్ బ్యాంకు రుణం ఇవ్వడానికి ట్రై చేస్తే డిసెంబర్ 17, 2024 ఈ వరల్డ్ బ్యాంక్కి ఒక లెటర్ రాశారనమాట. లెటర్ రాస్తూ అది మొత్తం కూడా అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, రైతులంతా కూడా అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి ఎవరో రైతు సమాఖ్య పేరుతోటి ఈ లెటర్ రాసి అందులో ఒక బ్రాకెట్లో ఒకటి పెట్టారు, మా పేర్లు బయట పెట్టొద్దండి అని చెప్పేసి. అంటే రిజర్వ్ బ్యాంక్ ఒక రూల్ ఉంది, మనం ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా అది చెబుతూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఆ రైతులు ఎవరు, మేము పంపించామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, అది వేరే విషయం. అంటే రుణం ఇచ్చేటటువంటి బ్యాంకులకు కూడా మీరు అంటే ఎంతవరకు
ఎంతవరకు ఇది కరెక్ట్ అంటారు? ఒక్క నిమిషం నేను మాట్లాడతాను సార్. మీతో మాట్లాడిస్తా. ఇది కాదు ఇంకా చాలా ఉంటాయి మీతో మాట్లాడాల్సింది. కాదు సార్, ఇవి కాదు ఇంకా చాలా ఉంటాయి. సార్ ఓసరి వెళ్ళి ఒక్క నిమిషం నేను మాట్లాడతానండి. నేను మాట్లాడిన తర్వాత మీరు ఎంత దారుణంగా సార్. ఒక్క నిమిషం సార్. చంద్రముఖి అయిందంట సార్. ఓకే, చంద్రముఖి సినిమాలో గంగా చంద్రముఖి అయిందంట. ఓకే. ఆ రకంగా సార్ వీళ్ళు 2014 నుంచి 26 దాకా ఎంత దారుణంగా మాట్లాడతారో, ఎన్ని రకాల వాళ్ళ స్టాండ్ మార్చారో సార్. ఆఖరికి ఆయన వైవి సుబ్బారెడ్డి ఆయన ఇంకా హైదరాబాద్ లోనే మనం రాజధాని పెడదాం అంటాడు సార్. ఇంకా బతుందా అని కనీసం రాజకీయాలు చేయాలనే జ్ఞానం లేకపోతే ఈ రాష్ట్రం ఎందుకు వచ్చారు? బయటకు వచ్చారు చెప్పండి. ఫస్ట్ మీరు 10 సంవత్సరాల రాజధానిని హైదరాబాద్ నుంచి అమరావతికి ఎందుకు వచ్చారు చెప్పండి ఫస్ట్. మీకు అమరావతి కట్టాలని లేదు, పోలవరం కట్టాలని లేదు, ఎక్కడ మీరు ప్రాజెక్ట్స్ పూర్తి చేయరు, రోడ్లు వేయరు, మీరు ఏమి చేయరు సార్. నాకు తెలుసు ఆ విషయం. మీరు డెవలప్మెంట్ అనే మాటకు మీకు అర్థమే తెలియదు, కానీ చేసే వాళ్ళు కూడా చెడగొడతారు సార్. ఎక్కడైనా ఏదైనా మంచి జరుగుతా సార్. గూగుల్ డేటా సెంటర్ వచ్చింది అనుకోండి, దాని మీద కోర్టుకు పోతారు. లేదంటే విమానాశ్రయం మంచిది కడతా ఉంటే అంత ప్లేస్ ఎందుకు దానికి అంటారు. 2000-3000 ఎకరాలు ఎందుకు విమానాశ్రయానికి, 1000 ఎకరాలు చాలేదు అంటారు భోగాపురం విమానాశ్రయానికి. లేదంటే ఏదైనా సార్ ఇప్పుడు ఇది మిట్టలు వచ్చింది మొత్తం మేమే చేసామంటారు. లేదంటే ఇంకేదన్నా వరల్డ్ బ్యాంక్ ఫండ్ తెచ్చామనుకోండి, వాళ్ళకి లెటర్లు రాస్తారు. ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే. విజయశేఖర్ రెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి గారు. ఓకే 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 సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం సార్, సార్ 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 ఒక్క నిమిషం. యా యా ఓకే ఓకే సార్, సార్ మసూదన్ రెడ్డి గారు. ఎస్ 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 ఓకే 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 ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ప్లీజ్, టైం అవుతుంది నాకు, క్లోజ్ చేయాలి. మసూదన్ రెడ్డి గారు, ఇందాక మీరు ఫ్లడ్ ఏరియా అని చెప్పి కొన్ని చెప్పారనమాట. నా దగ్గర ఉండే మీకు పంపిస్తా. ఇది ఇప్పుడు నేను ప్లే చేయడానికి కుదరట్లేదు, కానీ ఇది డాక్యుమెంట్. ఇది వచ్చేసి 17 నవంబర్ 2017లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రిన్సిపల్ బెంచ్ న్యూఢిల్లీ ఇచ్చినటువంటి ఆర్డరు. ఇందులో ఏం చేశారంటే ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. జూన్ 2006లో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. ఈ కమిటీ ఏం చేసింది అంటే ఒక నివేదిక సమర్పించడం జరిగింది. ఇందులో ఎవరెవరు ఉన్నారంటే ఒక ఆయన వచ్చేసి ప్రొఫెసర్ ఆఫ్ హైడ్రాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు నుంచి ఒక ఆయన, ఇంకొక ఆయన వచ్చేసి రివర్ కన్జర్వేటర్ కృష్ణా సెంట్రల్ డివిజన్ నుంచి ఒక ఆయన, ఒక ముగ్గురుతోటి ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఏంటి అంటే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందులో ఏంటి, ఆన్ ద పర్సూల్ ఆఫ్ ద డాక్యుమెంట్ ప్లేస్డ్ ఆన్ ద రికార్డ్, అంటే నేను తెలుగులో చెప్తాను మీకు. అది ఒకసారి మనం దాంట్లో ఏముందనేది కానీ చూస్తే అసలు ఇక్కడ ఫ్లడ్స్ వచ్చేటటువంటి అవకాశం లేదు. వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏంటి అంటే అమరావతి రాజధాని ప్రాంతం కృష్ణానది వరద ముంపు ప్రాంతంలో లేదు. 2009 వంటి భారీ వరదల సమయంలో కూడా ఈ ప్రాంతానికి ముప్పు కలగలేదని నిపుణుల కమిటీ నివేదిక, ఎన్జీటీ తీర్పు ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రాజధాని వెంబడి ఉన్న రక్షణ గోడలు నగరాన్ని వరద నుండి రక్షిస్తున్నాయని ఈ డాక్యుమెంట్స్ చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా నేను మళ్ళీ చూశాను అనమాట. ఈ డాక్యుమెంట్స్ మీకు కూడా పంపిస్తాను నేను ఒకసారి. అంటే క్లారిటీ, అంటే గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చేసింది, ఒక కమిటీ కూడా ఇచ్చింది. అంటే ఇప్పుడు మీరు నేను మాట్లాడుకోవడం కాదు, అక్కడ ఏదో నీళ్లు చూసేసి ఇది వరద ముంపు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అంటే డాక్యుమెంటే మనం మాట్లాడుతుంది. ఎందుకంటే అమరావతికి నిధులు ఇవ్వద్దని చెప్పేసి కూడా మనం రాసినటువంటి డాక్యుమెంట్ ఈరోజు మాట్లాడుతుంది. సో కాబట్టి అది మాట్లాడితే ఒకసారి మీకు ఆ డాక్యుమెంట్ పంపిస్తాం, మన ఇద్దరం మళ్ళీ మాట్లాడుకుందాం. ఒకసారి క్లోజ్ చేయండి సార్ ప్లీజ్. ఇక్కడ ఒకటండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అభివృద్ధికి నిరోధకాలుగా తయారయ్యారు తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయటం అనేది వాళ్ళకి ఎంత మాత్రం ఇష్టం లేదండి. ఇప్పుడు మీరు చూపించిన లెటర్ లేకపోతే ఆల్రెడీ ఇక్కడ కన్స్ట్రక్షన్ కట్టలేరని, దుబాయ్లో ఆల్రెడీ సముద్రంలో కన్స్ట్రక్షన్ కడుతున్నారు సార్. ఇక్కడ బ్లాక్ సాయిల్లో కట్టడం పెద్ద కష్టం ఏందండి. ఆల్రెడీ సార్ రియల్ ఎస్టేట్ లో ఉన్నారు, కాకపోతే కాస్త ప్రికాషన్ తీసుకొని చేస్తారు తప్ప. అందుకని ఇప్పటికైనా రేపొద్దున వాళ్ళకి ఈ 11 సీట్ల నుంచి 30 సీట్లకు 40 సీట్లు వెళ్ళాలంటే కాస్త అభివృద్ధిలో మా కూటమి ప్రభుత్వంతో పాటు మీరు మా అభివృద్ధికి మీరు ఆటంకం కాకుండా అభివృద్ధి జరగటానికి మీరు ప్రయత్నించండి తప్ప మీ సొంత ఇది ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించదని మరి ఓకే సార్. చంద్రబాబు లోకేష్ అభివృద్ధికి వ్యతిరేకమే మేము. ఓకే, ప్రజల అభివృద్ధికి మాత్రం మేము ఎప్పుడు ముందుంటాం. వెరీ గుడ్. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడండి ఒకటి చెప్పండి, మీరు అభివృద్ధి చేసింది ఒకటి చెప్పండి, ఒకటి చెప్పండి, మీరు అభివృద్ధి చేసింది ఏమైనా ఉందా? ఒకటి
ఓకే కాదు వరల్డ్ బ్యాంక్ లెటర్ రాసి మా పేరు చెప్తున్నారు వరల్డ్ బ్యాంక్ సాక్షాత్ వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఫోర్కాస్ట్ ఉందో దాన్ని సందర్శించి 22,500 క్యూసెక్కుల వాటర్ ని పంప్ చేస్తే కానీ మీకు డాక్యుమెంట్ పెట్టా సార్, మీకు డాక్యుమెంట్ పెట్టా ఎన్జిటి ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి సార్ ఒకసారి మీరు ఆ డాక్యుమెంట్ చూడండి, ఒకసారి ఆ డాక్యుమెంట్ చూడండి. మీకు పెట్టా వాట్సాప్ లో మీకు పెట్టానండి, వాట్సాప్లో మీకు పెట్టాను నేను, ఒకసారి చూడండి ఆ డాక్యుమెంట్. 4 డాక్యుమెంట్లు పెట్టాను. ఇది ఎన్జిటి ఇచ్చినటువంటి తీర్పు, ఇది వరల్డ్ బ్యాంక్ కాదు, ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఈ అంశానికి సంబంధించినటువంటి అధికృతమైనటువంటి సంస్థ. ఆ సంస్థ ఇచ్చినటువంటి సంస్థ కాదు, అది ఒక ట్రిబ్యునల్. అది చెప్పండి. ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి సార్, ఒక్క నిమిషం మాట్లాడండి సార్, ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి సార్. మాట్లాడండి సార్. ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి డేటా ప్రకారం 8,500 కోట్ల రూపాయలు ఎత్తిపోతల పథకానికి ఈ యొక్క వరద ముప్పు నుంచి కాపాడుకోవడానికి 8,500 కోట్ల రూపాయలు అమరావతికి అవసరమని ప్రపంచ బ్యాంకు చెప్పింది. 22,500 క్యూసెక్ని పంప్ చేయాల్సినటువంటి అవసరం ఈ అమరావతికి ఉంది అనేటువంటి రిపోర్ట్ ఇచ్చింది. దీంట్లో 3 వాగులు ప్రపోజ్ చేశారు సార్. ఒకటి కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ అని ఫస్ట్ ఫేజ్ లో వేశారు. దీంట్లో అట్లా రెండో ఫేజ్ లో వచ్చి ఫస్ట్ ఫేజ్ లో వచ్చి 4,000 క్యూసెక్లు 4,000 క్యూసెక్లతో ఇది ఫస్ట్ ఫేజ్ ఉంటుంది. రెండో ఫేజ్ లో 8,500 క్యూసెక్లతో పంపింగ్ స్టేషన్ ని సాక్షాత్తు నారాయణ గారే 443.76 కోట్లతో ఒక పంపింగ్ స్టేషన్ ని నిర్మిస్తూ 3వ దశ కూడా ఉంది అని చెప్పారు. మొత్తం 22,500 క్యూసెక్ల పంపింగ్ స్టేషన్ ఈ అమరావతి సేఫ్ గా ఉండడానికి అవసరమని సాక్షాత్తు వరల్డ్ బ్యాంకే చెప్పింది. ఇటువంటి దాన్ని పెట్టి మీరు ఎన్జిటి చెప్పింది కాబట్టి ఎన్జిటికి ఈ వరద ఎన్జిటి చెప్పింది మనకు చెల్లదు, పార్లమెంట్ లో చేసే చట్టం చెల్లదు, అసెంబ్లీలో చేసే తీర్మానం చెల్లదు. వరల్డ్ బ్యాంక్ ఏంటంటే చెప్పింది, వరల్డ్ బ్యాంక్ చెప్పేది ఏంటంటే పంపింగ్ స్టేషన్ అక్కడ వరద నీరు ఎత్తడానికి కాదు కదా చెప్పింది. అక్కడ మీకు అక్కడ వరద నీరు ఎత్తడానికి అని చెప్పి ఎక్కడైనా సరే ఫ్లడ్ వాటర్ అని ఉందా? మీ డాక్యుమెంట్ లో ఎక్కడైనా ఫ్లడ్ వాటర్ అని ఉందా? ఒకసారి ఒక్క నిమిషం అనండి సార్, ఒక్క నిమిషం. ఫ్లడ్ వాటర్ అనే పదాన్ని చూపించండి, ఫ్లడ్ వాటర్ అనే పదాన్ని మీరు చూపించండి, ఫ్లడ్ వాటర్ అనే పదాన్ని మీరు ఆ డాక్యుమెంట్ లో చూపించండి. ఎస్, నేను మీ ఛాలెంజ్ స్వీకరిస్తున్నా చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు. మీ డాక్యుమెంట్ లో ఫ్లడ్ వాటర్ అని ఉందా, వాటర్ పంపింగ్ అని ఉందా? నాకు ఒక్కటి చూపించండి. ఫ్లడ్ వాటర్ అని ఉంటే మీరు ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. వరద నీటికి ముప్పు నుంచి కాపాడు ఫ్లడ్ వాటర్ అదే చెప్తున్నాను నేను. ఫ్లడ్ వాటర్ పంపింగ్ అనే పదం ఉందా? ఫ్లడ్ వాటర్ అనే మీరు అర్జెంట్ గా మీరు అర్జెంట్ గా ఇప్పుడు ఎన్ని వద్దు, మీరు అర్జెంట్ గా డాక్యుమెంట్ పెట్టుకొని ఎన్జిటికి అప్పీల్కి వెళ్ళిపోండి. ఎన్జిటి ఇచ్చింది కదా తీర్పు, అప్పీల్కి వెళ్ళిపోండి. మీరు హ్యాపీగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మెయిన్ బెంచ్కి వెళ్ళిపోండి. ఫస్ట్ మెయిన్ బెంచ్కి వెళ్ళిపోండి. సార్ చూడండి, డబ్బులు ఇచ్చిన వాళ్ళే ఒప్పుకోవట్లా వరద అంటున్నారు. మరి మీరు ఇచ్చినటువంటి తీర్పు ఏంటిది? ఈ తీర్పు మీద నేను అప్పీల్కి వెళ్తానని చెప్పడంతో పక్కన కూడా ఉంది. మీరు ఆ తీర్పు కాపీలు కూడా మీకు పంపించా. ఒకసారి మీ లీగల్ టీమ్ తో మాట్లాడి పని చేస్తే బాగుంటుంది చూడండి. ఎందుకంటే ఒకవేళ వరద ముంపు ప్రాంతంలో రాజధాని కట్టినా కూడా సమస్యలే కాబట్టి, సో ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే మీరు కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా మీ మీద ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేస్తే అందరూ కూడా సంతోషిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లోజ్ చేస్తాను. నేను లేదని చెప్పండి, నా దగ్గర ఉండే డాక్యుమెంట్ ప్రకారం చెప్తున్నా. ఎస్, థ్యాంక్ యూ. చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, మేడా విజయశేఖర రెడ్డి గారు, వేదంజల శ్రీనివాసరావు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నారు. సో ఓవరాల్గా అమరావతికి సంబంధించినటువంటి రాజధాని విషయంలో ఇంకా కూడా బిజినెస్ లిస్టులోకి ఇవాళ ఉందా లేదా బిల్లుకి సంబంధించి క్లారిటీ లేదు. మరి కాసేపట్లో వచ్చే అవకాశం మ్యాక్సిమం ఇవాళే బిల్లును ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలతోటి మరి కాసేపట్లో సమావేశం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి ఫ్లోర్ లీడర్స్. సో వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళ నిర్ణయం ఏంటి అనేది ఇక్కడ చర్చిస్తారు. అక్కడ 5 మంది ఎంపీలు కూటమి నుంచి మాట్లాడేటటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు. మరి వైసీపీ నుంచి ఉన్నటువంటి ఎంపీలు ఎంతమంది మాట్లాడతారు, దీనికి ఏ విధమైనటువంటి సపోర్ట్ చేస్తారు అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. వాటి స్టేట్ టు ప్రైమ్ 9.